ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఇవాళ ఉదయం పత్తి కొనుగోలు స్తంభించాయి. జిన్నింగ్ వ్యాపారులు రైతుల వద్ద నుండి నేరుగా పత్తిని కొనుగోలు చేయడం ద్వారా తాము కమిషన్లు నష్టపోతున్నామనే కారణంతో కమిషన్ ఏజెంట్లు ఈ కొనుగోలును అడ్డుకొని ఆందోళన చేపట్టారు. జిన్నింగ్ వ్యాపారులతో వాగ్వాదానికి దిగారు. మార్కెట్ యార్డ్ లోని సమావేశ మందిరంలో అధికారుల సమక్షంలో వాదోపవాదనలు జరిగాయి. ఇక రైతులు లేకుండానే వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే సుదీర్ఘంగా చర్చించి తమ వాదనలు వినిపించారు. దీంతో సుమారు 2 గంటల పాటు పత్తి కొనుగోలు ఆగిపోయి రైతులు కొంత ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అటు నేరుగా జిన్నింగ్ వ్యాపారులకు అమ్ముకుంటే తప్పేంటని రైతులు వాపోయారు. మధ్య దళార్ల మూలంగానే నష్టపోవాల్సి వస్తుందని, వారి కమిషన్ల కోసం ఇలా కొనుగోలు నిలిపివేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక చివరకు పాత పద్ధతిలోనే యథావిధిగా కొనుగోలు సాగుతాయని అధికారులు స్పష్టం చేయడంతో కొనుగోలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. కొట్టుకొని తీసుకొస్తున్నారని చెప్పి బీటీ లేట్ కావడం జరిగింది. దాన్ని గత వ్యవస్థ ఏ విధంగా ఉందో అదే విధంగా కంటిన్యూ చేయమని చెప్పి మేము కమిషన్దారులను ట్రేడర్స్ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. దాని ప్రకారము గత వ్యవస్థ ఏ విధంగా ఉంటే అదే విధంగా చేయమని చెప్పి వారికి ట్రేడర్స్ కు మరియు కమిషన్దారులకు కూడా చెప్పడం జరిగింది. 50% ఎక్కువగా తీసుకురావద్దని చెప్పి రైతులకు కూడా సూచిస్తున్నాం. మంచి రేట్ రావాలంటే మంచిగా నాణ్యమైన పత్తి తీసుకొస్తే మంచి రేట్ వస్తుంది అని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తాం. కోసం పోరాటం అని చెప్పేసి మీదికి తీసుకపోయాలన్న రైతులకు 100 రూపాయలు దిగింది, న్యాయం చేసామని తీసుకపోయారు. కానీ రైతుల కోసం కాదన్నాళ్ళు చేసింది. వాళ్ళ కమిషన్ల కోసము నా పనులు గిన్ని నీ పనులు గన్ని అని చెప్పేసి డైరెక్ట్ జిన్నింగ్ పెట్టకుండా వీళ్ళ కమిషన్ల కోసం వీళ్ళు పోయి మీద కూర్చొని మాట్లాడింది తప్ప రైతుల గురించి మాట్లాడింది ఏమీ లేదన్న. ఇష్యూ ఏమైందంటే 100 రూపాయలు దిగిదని చెప్పేసి మీదికి పెంచుతాలని చెప్పేసి మీదికి తీసుకపోతే పెంచడం లేదన్న. కానీ